దేవుని మాట అది జీవపోవట మన బ్రతుకులకు శక్తినిచ్చేది, నెమ్మదినిచ్చేది, బలపరిచేది, స్థిరపరిచేది, నిత్య జీవం వరకు నడిపించేది. మనం మానవ మాతృలం. సర్వ మానవాళి అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్న స్థితిలో ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే దేవుడు కోరుకున్న లక్షణాలు మానవుల్లో లేవు అని చెప్పాడు. దేవుడు కోరుకున్న లక్షణాలు మానవుల్లో లేవు, మానవుల్లో కనబడలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ మచ్చ లేనివాడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా, ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారముగా ఉన్న మనమందరం కూడా గమనించవలసినటువంటి విషయం, అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా, అంటే చనిపోయిన ఆత్మీయ స్థితి మీది అని చెప్తున్నాడు. మీరు మీ ఆత్మీయ స్థితిలో చనిపోయారు. ఆత్మీయ స్థితిలో చనిపోవడం అంటే అర్థం ఏంటి? చాలామందికి తెలియకపోవచ్చు. ఆత్మీయంగా చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఆదికాండంలో మీరు గమనించుంటారు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. చాలామందికి సుపరిచితమైనటువంటి సందర్భం ఇది. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఇక్కడ ఎన్నో వృక్షాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కేవలం ఒక వృక్షం కాదు, చాలా వృక్షాలు అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ఆహారానికి మంచిది, రమ్యమైనది అయిన ప్రతి వృక్షం అక్కడ ఉంది అని వ్రాయబడింది. ప్రతి వృక్షం అక్కడ ఉంది. నెక్స్ట్ మరొక మాట వ్రాయబడింది. అదేంటంటే ఆ తోట మధ్యలో జీవవృక్షం ఉంది. జీవవృక్షము అంటే జీవాన్ని ఇచ్చేటువంటి వృక్షము. ఆ ఫలం తింటే మనకేమొస్తుంది? జీవం వస్తుంది. ఆ వృక్షం ఒకటి ఉంది. రెండోది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఒకటి నేల నుండి మొలిపించినట్టుగా వ్రాయబడింది. సందర్భాలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, సందర్భాలన్నీ మీరు జాగ్రత్తగా చూస్తే, వ్రాయబడినటువంటి సందర్భాలు జాగ్రత్తగా చూస్తే, ఈ తోటలో, ఏదేను తోటలో ఇన్ని రకాలు ఉండగా ఏ లోటు లేని స్థితిలో ఆదాము హవ్వలు దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఏ మేలు కొదువు చేయలేదు, ఏ లోటు చేయలేదు, అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మానవ జీవితం, మనిషి జీవితంలో మనిషి యొక్క ఆలోచన విధానం 2 విధాలుగా ఉంటుంది. మనిషి అనగానే ఒకటి ఆత్మ, రెండోది శరీరం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. అంటే ఈ పైన ఉన్నటువంటి బాహ్య రూపాన్ని నడిపించడానికి లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడే అసలైన వాడు. ఈ అంతరంగ పురుషుడే నిజం. ఈ అంతరంగ పురుషుడే సత్యం. పైనున్న బాహ్య పురుషుడు నిజం కాదు. పైనున్న బాహ్య పురుషుడు శాశ్వతం కాదు. పైనున్న బాహ్య పురుషుడు కరెక్ట్ కాదు. లోపలున్న అంతరంగ పురుషుడే కరెక్ట్. అతడే టోటల్గా లీడ్ చేస్తాడు. కానీ బాహ్య ప్రపంచానికి కనబడ్డు. బాహ్య ప్రపంచం గుర్తించలేదు. బాహ్య ప్రపంచం కనిపెట్టలేదు. ఆ అంతరంగ పురుషుడు బాహ్య ప్రపంచానికి ఇంతవరకు పట్టుకుందామంటే దొరకలేదు. మీరు గమనించాలి. ఎందుకంటే శాస్త్రవేత్తలకి ఒక లక్షణం ఉంటుంది. అదేంటంటే తీరని దాహం అంటారు. శాస్త్రవేత్తలకు ఉన్నది ఏంటట? తీరని దాహం. ఏంటి తీరని దాహం అంటే? వాళ్ళు ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఒకటి ప్రపంచానికి చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు. ఆ తపనతో, ఆ తాపత్రయంతో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏమ రైట్ శిరీష? ఎస్. తను కూడా షీజ్ ఎ సైంటిస్ట్, యాక్చువల్లీ అగ్రికల్చరల్ సైంటిస్ట్. సో ఈ అగ్రికల్చరల్ సైంటిస్ట్ కావచ్చు, లేకపోతే స్పేస్ విషయంలో పరిశోధనలు చేసే సైంటిస్టులు కావచ్చు, ఇంకా ఇతరత్ర రకరకాలుగా పరిశోధనలు చేసి ఏ సైంటిస్ట్ అయినా కావచ్చు, వీళ్ళందరికీ ఒక జిజ్ఞాస ఉంటుంది, ఒక తృష్ణ, ఒక తపన. అదేంటంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో వెలికి తీయాలి, ఇంకా ఏదో బయటికి తీసుకొని రావాలి. సో ఒక తృష్ణ ఉంటుంది, ఒక తపన ఉంటుంది. ఆ తపనతో, ఆ తృష్ణతో వీళ్ళు కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. రోజు రోజుకి ప్రయోగాల మీద ప్రయోగాలు, ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగాలలో భాగంగానే సర్వమత గ్రంథాలు ఒక విషయాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే ఏ సైంటిస్ట్ పుట్టినా ఏదో ఒక మతానికి సంబంధించిన ఇంట్లోనేగా పుట్టాలి, అవునా కదా? క్రిస్టియన్ సైంటిస్టులు అంటారు, హిందూ సైంటిస్టులు, ఇస్లాం సైంటిస్టులు, బుద్ధిజానికి సంబంధించినటువంటి సైంటిస్టులు, జైనిజానికి సంబంధించిన సైంటిస్టులు, ఇంకా ప్రపంచంలో చాలా పురాతన మతాలు ఉన్నాయి. గ్రీక్లో కానివ్వండి, గ్రీకుల సంస్కృతిలో కానివ్వండి, రోమన్ల సంస్కృతిలో కానివ్వండి, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. ఈ మతాలలో ఏ మతానికి చెందిన కుటుంబంలో పుట్టినా కూడా ఆయా మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, బాహ్య పురుషుడు అబద్ధం, లోపలున్న అంతరంగ పురుషుడు ఆత్మ అనేది ఏదైతే ఉందో అది నిజం.
ఈ ఆత్మ మాత్రమే శాశ్వతం అని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ మత గ్రంథాలు అన్నీ చెబుతున్నప్పుడు ఆ సైంటిస్ట్ అనే వ్యక్తి హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేదా ఇంకొక మతానికి చెందినటువంటి వ్యక్తి అయినా చదువుకుంటూ భక్తిలో ఎదుగుతూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు. ఒక జిజ్ఞాస ఏంటంటే ఆత్మ ఉంది అంటున్నారు. నిజంగా ఆత్మ ఉందా లేదా అన్న పరిశోధన వైపుగా, ఆ పరిశోధన దిశగా అడుగులు పడతాయా పడవా? ఆటోమేటిక్గా పడతాయి. అలాంటి సైంటిస్టులు చాలామంది ఉన్నారు వరల్డ్ వైడ్. మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి, నంబర్ ఆఫ్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరి కోరిక, వాళ్ళందరి తృష్ణ, వాళ్ళందరి తపన ఏంటంటే ఏదో ఒక శక్తి ఉందని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఆ శక్తిని పట్టుకోవాలి, ఆ శక్తిని వెలికి తీయాలి, ఆ శక్తి యొక్క ఉనికిని మనం చేరుకోగలగాలి, ఆ ఉనికిని మనం గుర్తించగలగాలి. ఈవెన్ అది మనలో కూడా ఉంది. లోపల తొంగి చూసుకుంటే నీలో కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏదో రోజు బయటకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు ఫీల్ అవ్వగలవు దాన్ని. అంతవరకు అది నీలోనే దాగి ఉంటుంది. అప్పుడు మనం ధరించుకున్నటువంటి ఈ దేహం ఏదైతే ఉందో, ఈ మట్టి దేహం, అది నిర్జీవంగా ఒక పక్కన పడిపోతుంది, నిర్జీవంగా ఇక్కడ మిగిలిపోతుంది. అంతవరకు దీంతో మరి ఈ పనులు జరిగించింది ఎవరు? ఈ పనులన్నీ జరిగించింది ఎవరు? ఎస్, లోపల ఒక అతీతమైన శక్తి ఉంది. అదే ఉనికి కలిగి ఉంది. అది శాశ్వత కాలం ఉంటుంది. అన్ని మత గ్రంథాలు దీని మీద విశ్లేషణ చేశాయి. అన్ని మత గ్రంథాలు దీన్ని నమ్మాయి. ఆస్తికులైన వారందరూ దీన్ని నమ్మారు. నాస్తికుల మాట పక్కన పెడితే ఆస్తికులు అందరూ కూడా దీన్ని నమ్మారు. ఆస్తికులు అందరూ దీన్ని అర్థం చేసుకున్నారు. ఎస్, దిస్ ఈజ్ ట్రూ అన్నారు. సోల్ ఉంది, స్పిరిట్ ఉంది, ఆత్మ అయితే ఉంది అని అన్నారు. ఇక ఈ పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా చాలా ట్రై చేశారు. ఈ ఆత్మను ఎలా బంధించాలి, నిజంగా ఆత్మ ఉందా లేదా, ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, అది ఎలా బయటకు వస్తుంది, దాన్ని ఏమైనా మనం బంధించగలమా, దాన్ని ఏమైనా మనం పట్టుకోగలమా అనే దిశగా చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అయితే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సృష్టి మొత్తం రహస్యాలతో నిండిపోయింది. ఈ సృష్టి మొత్తం, ఈ ప్రకృతి మొత్తం రహస్యాలతో నిండిపోయింది. ఎన్ని రహస్యాలను మనం ఛేదించగలం? కొన్నిటిని మాత్రమే మనం ఛేదించగలం. మరి మిగిలిన రహస్యాల మాట ఏంటి అంటే అది మనకు తెలిసేటువంటి పరిస్థితి లేదు. వాటిని ఛేదించగలిగే స్థితిలో ఇంకా మానవుడు లేడు. వాటిని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఇంకా మానవుడు లేడు. మానవ పరిజ్ఞానం ఎంతవరకు అంటే కన్ను మూయడం, కన్ను తెరవడం, మధ్యలో తినడం, బతకడం, ఉన్నదాన్ని అనుభవించడం, ఇంతవరకే మానవుడికి తెలిసింది. ఇంతకు మించి ఈ భూమి ఎలా తిరుగుతుంది మాకు తెలీదు. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మాకు తెలీదు. సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలీదు. ఆ సూర్యుడి వెనక ఏముంది మనకి తెలీదు. అంతరిక్షం అంటున్నారు కదా, అంతరిక్షాన్ని దాటి వెళ్ళిపోతే ఏముంది మనకి తెలీదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం ఆలోచించగలుగుతున్నాం. ఆ పరిధి దాటి మనం ఆలోచించలేకపోతున్నాం. అంతెందుకు, మరీ చిన్న ప్రశ్న, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీ దగ్గరకు వచ్చి, అమ్మా మీ పెళ్లి టైంలో, మీ పెళ్లి ఆల్బంలో నా ఫోటో ఎక్కడుందమ్మా, నేను లేనా మీ పక్కన అని అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. ఎవరు చెప్పలేరు. అమ్మ పెళ్లి ఫోటోలో నువ్వు ఉన్నావు, డాడీ ఉన్నాడు, నేనేమయ్యానమ్మా, నేను ఎక్కడున్నానమ్మా టైంలో అని అంటే బాగా ఆలోచించండి. ఒక గంట టైం ఏమన్నా, ఒక గంట ఆలోచిస్తే తెలుస్తుందా మనకి? పోనీ ఒక రోజంతా ఆలోచిస్తే తెలుస్తుందా? ఒక సంవత్సరం అంతా ఆలోచిస్తే చెప్పగలమా పిల్లలకి ఆ విషయాన్ని? మనం చెప్పలేం. ఇదే ప్రశ్న మీరు మీ మమ్మీ డాడీని అడగండి. ఇదే ప్రశ్న మీరు మీ మమ్మీ డాడీని పిలిచి అడగండి, మమ్మీ డాడీ మీ పెళ్లి టైంలో నేను ఎక్కడున్నాను, ఆల్బంలో నేను ఎందుకు కనబడట్లేదంటే వాళ్ళకి తెలీదు. కొన్ని వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్ళి శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే కొన్ని కోట్ల కణాలు తండ్రిలో నుంచి బయటకు వచ్చాయి అన్నారు. కొన్ని కోట్ల కణాలు, శుక్ర కణాలు బయటకు వచ్చాయి, అండంతో ఫలదీకరణం చెందాయి. తల్లి గర్భంలో ఒక అండం విడుదలైంది, రెగ్యులర్గా ఋతుక్రమంలో విడుదలయ్యేటువంటి ఒక అండం విడుదలైంది. ఈ అండంతో ఈ శుక్రకణం ఫలదీకరణం చెందింది కాబట్టి ఒక పిండం ఏర్పడింది. అక్కడ ఒక ఆకృతి వచ్చింది. ఆ ఆకృతిలోనికి ఆత్మ ఎలా వచ్చిందో మాకైతే తెలియదు. ఆ ఆకృతిలోనికి జ్ఞానం ఎలా వచ్చిందో మాకు తెలియదు. ఆ ఆకృతిలోనికి శక్తి ఎలా వచ్చిందో మాకు తెలీదు. మాకు తెలిసిన సమాచారం ఇంతవరకు మాత్రమే అని వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు మరి ఇంకెవరు చెప్పాలి? ఎవరూ చెప్పకుండా మాకు తెలియదని వదిలేసినప్పుడు దైవ గ్రంథమే చెప్పాలిగా, దైవ గ్రంథం మీదే ఆధారపడాలిగా. ఇప్పుడు మానవ ప్రపంచానికి, శాస్త్ర ప్రపంచానికి తెలీదు, మరి ఇంకెవరు చెప్పాలి మనకి దాని గురించి? దైవ గ్రంథమే చెప్పాలి. అందుకే అన్నాడు దేవుడు, ఆత్మ అన్న పదాన్ని గురించి విశ్లేషణ చేస్తే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటి మీద మీరు రాసినా కూడా సరిపోనంతటి లోతైన ఇన్ఫర్మేషన్ ఆ ఆత్మ అన్న ఒక్క చోట ఉంటుంది. అంత లోతైన విశ్లేషణ అక్కడ జరగాల్సి ఉంటుంది అనేది బైబిల్ చెబుతున్నటువంటి ప్రాథమిక సత్యం. రైట్, ఇప్పుడు మనం పాయింట్కి వెళ్ళిపోతున్నాం ఆదికాండంలోనికి. ఏమనుంది ఆదికాండంలో? మీరు ఇది తినొద్దు అని చెప్పారు. మీరు ఇది తినొద్దు అంతేనా? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారని ఉంది కదా, అక్కడ ఉందా లేదా? ఉంది. ఇది తింటే మీరు చచ్చిపోతారని ఉంది. నెక్స్ట్ ఇంకొక వెర్స్ చూద్దాం మనం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములన్నిటి గురించి, నీవు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని
సర్పముతో అనెను. ఎక్కడ చెప్పాడు చూడండి, 19వ వచనం. మనం మనం ఈ మాట మనం 16వ వచనంలో చూస్తాం. 16వ వచనం రెండవ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. ఏమనుంది అక్కడ? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. దీన్ని ఫిజికల్గా తీసుకోవాలా, స్పిరిచువల్గా తీసుకోవాలా, రెండు ఉన్నాయి కదా లోపల అనే ఆలోచన స్టార్టింగ్లో ఎవరికి రాదు. మామూలుగా మీరు బైబిల్ చదవరులు అయితే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు దీన్ని స్పిరిచువల్గా తీసుకోవాలా లేకపోతే ఫిజికల్గా తీసుకోవాలా అనే డౌట్ మీకు రాదు. మీరు ఎలా చదువుతారంటే బైబిల్ చదివేటప్పుడు చాలామంది ఎలా చదువుతారంటే ఎక్కువ ఫిజికల్గా అప్లై చేసుకుని చదువుతారు. ఎక్కువ మంది బైబిల్ చదివే వాళ్ళు ఫిజికల్గా అప్లై చేసుకుని చదువుతారు. ఇప్పుడు మీరు ఫిజికల్గా అప్లై చేసుకుని చదివితే అక్కడ ఏం అర్థమవుతుంది మీకు? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయంగా ఏమైపోతావు? చచ్చిపోతావు. తిను దినమునే చచ్చిపోతావు. దీన్ని రుజువుపరచడానికి చాలామంది ఎన్ని పాటలు పడ్డారంటే ఫిజికల్ డెత్ మీదకి దీన్ని తీసుకెళ్లాలని చాలా ట్రై చేశారు చాలామంది. అలా ట్రై చేసి పండు తిను దినమున అన్నాడంటే దినం అంటే దేవుని దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలె 1000 సంవత్సరాలు ఒక దినముల వలె ఉన్నామని అక్కడికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇద్దామని చూశారు. అదొక పాయింట్, కానీ సింక్ అవ్వదు. రెండోది ఇంకో పాయింట్ ఏమనుకున్నారంటే తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చేది అంటే ఆ రోజుతో మరణం స్టార్ట్ అయ్యింది అని కొంతమంది విశ్లేషణ చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మరణం చావు అని ఉన్నప్పుడల్లా కూడా మనం దాన్ని ఫిజికల్గా తీసేసుకోకూడదు అని చెప్పడం కోసమే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం రాయబడ్డాయి. ఇప్పుడు మీరు ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆది కాండంలో మీరు ఇప్పటివరకు చదివారో ఇక్కడ మీకు ఏమనుంది? మరణం అన్న ప్రస్తావన ఉంది, డెత్ అన్న ప్రస్తావన ఉంది, చావు అనే ప్రస్తావన ఉంది. ఇదే ప్రస్తావన మరలా మీకు ఎక్కడ కనబడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. అక్కడ కూడా మరణం అనే ఉంది, అక్కడ కూడా చావు అనే ఉంది, అక్కడ కూడా డెత్ అనే ఉంది. ఏమనుంది? ఇప్పుడు ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఏమనుంది అక్కడ? మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉండగా చచ్చిన వారై ఉండగా. ఉందా లేదా? ఇంతకీ చచ్చిన వారు మీరని ఎవరితో చెప్తున్నాడు? క్వశ్చన్ ఎంత లాజిక్గా ఉందో మీరు ఆలోచించండి. మీరు చచ్చిన వారని ఎవరితో చెప్తున్నాడు అని అడిగాను నేను మిమ్మల్ని. ఎవరితో చెప్తున్నాడు? బ్రతుకున్న వాళ్ళతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏదో ఉంది అని మీకు అర్థమవుతుందా లేదా? ఏదో ఉంది ఇక్కడ. మీరు చచ్చిన వారు అని బతుకున్న వాళ్ళతో చెప్తున్నాడు. రైట్. ఇలాంటి భావజాలంతో వ్రాయబడిన మరో వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరు అన్నాడు అక్కడ? నీవెవరు? మృతుడవే. జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎక్కడుంది చూడండి రిఫరెన్స్ అది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. మనం స్టార్టింగ్ నుంచి 2వ వచనం పైన చదవాలి. మరి మొదటి వచనం నుంచి ఎందుకు కానీ 3వ లైన్ నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 3వ లైను. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే నువ్వు చచ్చిపోయిన వాడవని బతుకున్నోడితో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నువ్వు చచ్చిపోయిన వాడవు మీరు అప్పుడు ప్లూరల్గా చెప్పాడు, ఇక్కడ సింగులర్గా చెప్తున్నాడు. అక్కడ బహువచనంలో చెప్పాడు, ఇక్కడ ఏకవచనంలో చెప్తున్నాడు. ఆ బహువచనంలో ఏమన్నాడు? మీరందరూ చచ్చిపోయిన వాళ్ళు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. మీరందరూ చచ్చిపోయిన వాళ్ళు. వేటి చేత చచ్చిపోయారు మీరు? అపరాధాలు పాపాలు మిమ్మల్ని చంపేశాయి అని బహువచనంలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సింగిల్గా చెప్తున్నాడు, ప్లూరల్గా కాదు, సింగులర్గా చెప్తున్నాడు. సింగులర్గా ఏమంటున్నాడు? బతుకున్నానన్న పేరు నీకు ఉంది కానీ నువ్వు చచ్చిపోయావంటున్నాడు. అక్కడ ప్లూరల్గా చెప్పాడు, ఇక్కడ సింగులర్గా చెప్పాడు. మొత్తం మీద బతుకున్న వాళ్ళతో చెప్పాడు, మీరు చచ్చిపోయారని చెప్తున్నాడు. ఇలా చిత్ర విచిత్రంగా వ్రాయబడ్డ ప్రతి చోట మీరు దీన్ని రుజువు చేయడానికి ప్రయత్నించకూడదు. దీన్ని ఎలా ఇప్పుడు రుజువు చేయాలి? బతుకున్నోని చచ్చినట్టు రుజువు చేయాలి. ఎలా రుజువు చేయాలి? అప్పుడు ఫిజికల్గా వెతుక్కోవాలా? నో. బైబిల్ అనేది ఫిజికల్ విషయాల మీద వ్రాయబడినటువంటి పుస్తకం కాదు. 90% ఆఫ్ ద బైబిల్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు కొరింథీ పత్రికలో. ఏ సంగతులు అన్నాడు? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూస్తూ అన్నాడు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన సంగతులు అని వ్రాయబడ్డాయి. సో దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీన్ని మీరు ఎక్కడా కూడా ఈ బాహ్య పురుషుడి మరణాన్ని గురించి మాట్లాడట్లేదు. ఆయన ఎక్కువ శాతం అంతరంగ పురుషుడికి కూడా మరణం ఉంది అని చెప్తున్నాడు. ఆ మరణం ఎలా సంభవిస్తుందట? ఇప్పుడు మనం చూద్దాం. ఆజ్ఞాతిక్రమం వల్ల సంభవిస్తుందట. ఎలా సంభవిస్తుందట? రోమాపత్రికలో ఉంటుంది అన్నమాట. దేనివల్ల సంభవిస్తుందా మరణం? మనం ఎప్పుడైతే 6వ అధ్యాయం
రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం. మీరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొంచెం పైనుంచి చదవాల్సి ఉంటుంది. ముందు కింద చదివేద్దాం, తర్వాత పైనుంచి చదువుకుంటూ వద్దాం. కొంచెం ఇంట్రెస్ట్గా వినండి, చాలా మంచి పాఠం మీరు వినబోతున్నారు. రైట్ 6వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. పాపం వలన వచ్చే జీతం అట మరణం అట. దేనికి ఇంతకీ మరణం? ఎస్, ఆదాముకు ఏదైతే చెప్పాడో, ప్రకటన గ్రంథంలో ఏదైతే చెప్పాడో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏదైతే చెప్పాడో దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, నువ్వు పాపం చేస్తే శరీరానికి కాదు ఎఫెక్ట్ అయ్యేది. నువ్వు పాపం చేయటం వల్ల శరీరం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నావేమో. శరీరానికి కాదు ఎఫెక్ట్ అయ్యేది శరీరం కాదు. నువ్వు పాపం చేయటం వల్ల ఎఫెక్ట్ అయ్యేది నీ ఆత్మ అని చెప్తున్నాడు. నువ్వు పాపం చేయటం వల్ల ఎఫెక్ట్ అయ్యేది నీ అంతరంగ పురుషుడు అని చెప్తున్నాడు. మీరు చాలా మంది అనుకోవచ్చు, పాపం వల్ల వచ్చి జీతం మరణం, పాపం వల్ల వచ్చి జీతం మరణం, పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరి పాపం చేసే వాళ్ళందరూ హ్యాపీగానే బతుకుతున్నారు కదా, పాపం చేసే వాళ్ళందరూ సంతోషంగానే జీవిస్తున్నారు కదా. ప్రపంచంలో పాపాలు ఏం చూడలేదు, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోయారు. మీరు రోమాపత్రిక కంటే గొప్పగా పాపాన్ని గురించి అధ్యయనం చేసిన పుస్తకం మరొకటి ఉండదు బైబిల్లో. బైబిల్ మొత్తం మీద నా పరిశీలనలో చెప్తున్నాను, నేను బైబిల్ పరిశోధించిన విధానంలో చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా బైబిల్ చదివిన వ్యక్తిని, చాలా ఎక్కువగా బైబిల్ నేర్చుకున్న వ్యక్తిని. సో నా పరిశీలనలో రోమాపత్రికను మించి పాపాన్ని గురించి ఎక్స్పోజ్ చేసినటువంటి బుక్ ఇంకొకటి ఉండదు. అంత లోతైన, అంత డెప్త్ ఉన్న వివరణ రోమీయులకు రాశాడు అపోస్తలుడైన పౌలు. నేను అనుకుంటాను రోమీయులు అప్పటికే చాలా స్కాలర్స్ అయి ఉండాలి. రోమా పట్టణంలో ఉన్న వాళ్ళు అప్పటికే చాలా విజ్ఞులై ఉండాలి, వివేకులై ఉండాలి. అందుకే వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా రాశాడు ఆ పత్రిక. ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం కదా. ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలకు అర్థమయ్యేలా మాట్లాడతాం, కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడతాం, చదువుకున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడతాం, చదువు లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడు చదువు లేని వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. ఈవెన్ పౌలు గారు కూడా అలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ రాసినటువంటి పత్రిక రోమాపత్రిక. ఈ రోమాపత్రికలో అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ విజ్ఞులు ఎవరైతే ఉన్నారో, ఆ విజ్ఞులకు వివేకులకు కూడా అర్థమయ్యే విధంగా అప్పటికే ఎన్నో డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పాపం మీద, పవిత్రత మీద, పరిశుద్ధత మీద, భక్తి జీవితాల మీద. ఆ రోమన్లు, గ్రీకులు వీళ్ళందరూ కూడా ఏవైతే అప్పటికే పుస్తకాలు రాసుకుని ఉన్నారో, పర్షియన్ సంస్కృతి ఎప్పుడైతే అప్పటికే వ్యాపించిందో వాటి మీద చాలా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తూ పౌలు గారు పత్రికలు రాసేవారు. వాటన్నిటి గురించి అధ్యయనం చేస్తూ పౌలు గారు పత్రికలు రాసేవారు. అలాగా పౌలు గారు రచించినటువంటి ఈ రోమా పత్రికలో ఒక విశేషమైన సందర్భాన్ని చెప్పుకొచ్చాడు. అక్కడ ఏమని చెప్పాడంటే 11వ వచనం 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇక 9వ వచనానికి వెళ్ళేసరికి ఏమంటాడంటే, అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, మేము వారికంటే శ్రేష్ఠులమా? చదవండి, రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము అన్నాడు. అందరూను అన్నాడా, కొందరే అన్నాడా? అందరూను అన్నాడు, కొందరే అనలేదు. అందరూను, ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్గా, ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్గా దేనికి కనెక్ట్ అయినారట? పాపానికి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు. కనెక్ట్ కాకుండా ఉన్నవారు ఎవరూ లేరు. ఒకవేళ అలా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరత లేదు. హాస్పిటల్కి వెళ్ళాడు అంటే అతడు ఆరోగ్యవంతుడు కాడు అని అర్థం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు ఎప్పుడు కూడా హాస్పిటల్ బాట పట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉంటాడు, హ్యాపీగా తన పని తాను చేసుకుంటాడు, తన జీవితం తాను చూసుకుంటాడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. కానీ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రమే హాస్పిటల్ బాట పడతారు. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీలో ఎవ్వరు కూడా నీతిమంతులు కారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చూసారా? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని అన్నాడు. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అని అంటూ 20వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఏలయనగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. లా అనేది ఒకటి ఉంది, వాళ్ళకి ఒక లా ఉంది. ఈ లా ఫాలో అయిపోతున్నాను కాబట్టి నేను నీతిమంతున్నా అంటే లా కొంతవరకే నేను కంట్రోల్ చేస్తుంది. లాకి అందని చాలా ఉంటాయి.
మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పటికి కొన్ని ఇంటి మీద ఇంకా చట్టాలు చేయలేదు. భవిష్యత్తులో కొన్ని కొత్త చట్టాలు వస్తాయి, రాబోతున్నాయి. భవిష్యత్తులో కొన్ని కొత్త చట్టాలు అమలవుతాయి. అంతెందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్భయ చట్టం ఎప్పుడు వచ్చింది? నిర్భయ కేసు తర్వాత వచ్చింది. అంతకు ముందు ఉందా చట్టం? అది లేదు. అలాగే భవిష్యత్తులో ఇంకొన్ని కొత్త చట్టాలు వస్తాయి. ఎందుకంటే మనిషి ఒక్కో విషయంలో తప్పుల్లో కూడా అప్డేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ పూర్వకాలంలో కొన్ని చట్టాలు, కొన్ని శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాల వరకు లేదా 10 ఆజ్ఞలు అనుకుందాం, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మేము కరెక్ట్గానే పాటించేస్తున్నాం, మేము నీతిమంతులమా అని అంటే నా రిపోర్ట్లో కావు అంటున్నాడు ఆయన. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించడం అనేది బాహ్యంగా బయటికి కనబడేది. లోపల ఇన్డెప్త్లోకి వెళ్ళిపోతే లోపల నీ అంతరంగ స్వభావంలో మరో ఏదైనా ఉందేమో, మరో కోణం ఏదైనా ఉందేమో. పైకి కనబడేదేమో కొంత, లోపల కనబడేది మరికొంత. ఏమో నీ లోపల ఇంకేమైనా ఉన్నాయేమో, అవి మాకు తెలీదు, ఎవరికి తెలీదు. ఒకని హృదయాంతరంగము లోతైన అగాధము అన్నాడు. ఆ అగాధంలో ఏ ఉన్నాయో ఏ మనిషికి తెలీదు, ఏ మనిషి కనిపెట్టలేడు. అలాంటి అగాధం మానవ హృదయం అన్నాడు. సో ఒకటి ఈ మానవ హృదయంలో ఇంకా ఏమున్నాయో, ఏం దాగున్నాయో, ఏం లోతులు ఉన్నాయో, ఏం సీక్రెట్స్ ఉన్నాయో, ఏం రహస్యాలు మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు స్కానింగ్కి మనం మనుషుల ముందుకు వెళ్ళి నిలబడితే మనుషుల్ని 10 ఆజ్ఞలు పాటిస్తున్నావో లేదో చూస్తారు. అంటే ధర్మశాస్త్ర కాలం చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. పర్లేదు ఇతను 10 ఆజ్ఞలు బాగానే ఫాలో అవుతున్నాడు కాబట్టి టిక్ పెట్టి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన టిక్ దేవుడికి సరిపోద్దా? చెప్పాలి. మనుషులు పెట్టిన టిక్ దేవుడికి సరిపోద్దా? సరిపోదు. ఒకవేళ మనుషులు రాంగ్ అని పెడితే దేవుడికి సరిపోద్దా? సరిపోదు. నువ్వు రైట్ పెట్టినా దేవుని తీర్పు వేరేగా ఉంటుంది, నువ్వు రాంగ్ పెట్టినా దేవుని తీర్పు వేరేగా ఉంటుంది. దేవుని తీర్పులో నిలబడ్డప్పుడు మన అసలు రంగు ఏంటనేది అప్పుడు బయటపడుద్ది. అంతవరకు మనం ఎవరికి త్వరపడి తీర్పు తీర్చొద్దన్నాడు. అందుకే మీరు తొందరపడి తీర్పు తీర్చకండి. దేవుడు టిక్ పెడతాడా, దేవుడు రాంగ్ అని కొడతాడా, అది ఆయన చేతిలో పని. ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. హృదయ రహస్యములు ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. ఆయన తప్ప హృదయ రహస్యములు చెప్పగలిగేవాడు, అంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవుడు తప్ప ఈ ప్రపంచంలో హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే ఎరిగిన వాడు. గనుక ఇప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అనగానే మనం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే దేవుడు ఈ మరణాన్ని అంతరంగానికి ఆపాదించి మాట్లాడుతున్నాడు. దేనికి ఆపాదిస్తున్నాడు? అంతరంగానికి. అంటే ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుస్తుంటే ఇక్కడే వ్రాయబడింది రోమాపత్రిక 6వ అధ్యాయంలో. ఇప్పుడు చదవండి, ఏమని వ్రాయబడింది చూడండి. ఏమని వ్రాయబడింది? 19 నుంచి చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. అంటే ఒకప్పుడు మీరు అలా అప్పగించారు, ఈ ప్రాపర్టీ మొత్తాన్ని దానికి ఇచ్చారు, అలా వాడారు. ఎలా అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. చూడండి జాగ్రత్తగా, నీతికి దాసులుగా అప్పగించండి అని చెప్పి ఏమంటున్నాడు? మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారే ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఇక్కడ కూడా వాటి అంతము మరణమే అన్నాడు. మరణం అనగానే మరలా మీరు ఈ ఫిజికల్ డెత్లోకి వచ్చేయకూడదు. ఒకవేళ ఫిజికల్ డెత్లోకి వచ్చేస్తే పసిపిల్లలకు కూడా ఏం సంభవిస్తుంది? మరి వాటి అంతం ఇది మరణం. పసిపిల్లలు పుట్టారండి, ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఉండి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారండి, లేదా ఒక్క రోజులోనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సరే అలా వెళ్ళిపోయారు అనుకుందాం. అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇది అప్లై అవుతుందా? వాటి అంతము మరణమే అని మనం రాయగలమా? వాటి అంతము మరణమే రాయగలమా? రాయలేం. అంటే ఇది ఫిజికల్ డెత్ గురించి చెబుతున్నటువంటి వివరణ కాదు. ఫిజికల్ డెత్ ఎలాగూ ఉంది, అది ఎలాగూ తప్పదు, అది ఒక రోజు వస్తుంది. 90 ఏళ్ళకి రావచ్చు, 80 ఏళ్ళకి రావచ్చు, 100 ఏళ్ళకు రావచ్చు. నీ ఆరోగ్యం బాగుంటే అది ఎప్పుడైనా రావచ్చు. సో ఇక్కడ దేవుడు డిస్కస్ చేసేది ఫిజికల్ డెత్ గురించి కాదు. దేవుడు ఇక్కడ మాట్లాడేది ఏ డెత్ గురించి మాట్లాడుతున్నాడు? స్పిరిచువల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. నీ అంతరంగం అనే ఆ శక్తి ఏదైతే ఉందో, నువ్వు అని పిలువబడే ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తికి ఆపాదించబడుతున్నటువంటి మరణం గురించి ఇక్కడ వ్రాయబడింది. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో వాటి అంతం ఏంటట? మరణం. నెక్స్ట్, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవం అనేది ఫిజికల్గా అప్లై చేసుకునేదా? మరి అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు చదువుతున్న టెక్స్ట్ అంతటిని జాగ్రత్తగా చదవాలి. ఈ టెక్స్ట్ అంతట్లో మరణం ఉంది, నిత్య జీవం ఉంది, మరణం ఉంది, నిత్య జీవం ఉంది. ఒకవేళ మరణాన్ని ఫిజికల్గా అప్లై చేసేసాం అనుకోండి, నిత్య జీవాన్ని కూడా ఎలా అప్లై చేయాలి?
ఫిజికల్గానే అప్లై చేయాలి. మరణాన్ని ఫిజికల్గా అప్లై చేయట్లేదు, మనం స్పిరిచువల్గా అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే మరణాన్ని స్పిరిచువల్గా అప్లై చేస్తున్నామో నిత్య జీవం అనేది కూడా ఎక్కడ అప్లై అవుతుంది? స్పిరిచువల్గానే అప్లై అవుతుంది. అంటే నీ ఆత్మకు జీవం ఉంది, నీ ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్ళబోతోంది. చూద్దాం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అయితే దేవుని కృప అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. అంటే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, వన్ ఫైన్ డే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. మీరు నమ్మాలి, అందరూ నమ్మాలి. వన్ ఫైన్ డే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. లోకం నమ్మినా నమ్మకపోయినా, లోకం అంగీకరించినా అంగీకరించకపోయినా, లోకం విశ్వసించినా విశ్వసించకపోయినా ఈ శరీరాన్ని ఒకానొక దినాన మనం విడిచిపెడతాం. అలా విడిచిపెట్టి లోపల ఉన్న అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడిని విడిచిపెడతాం. అంతరంగ పురుషుడు అనే ఒక పురుషుడు ఉంటాడు. ఈ అంతరంగ పురుషుడినే బైబిల్ ఆత్మ అంది. ఈ ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళి తీర్పుకు నిలబడబోతోంది. ఆ తీర్పుకు నిలబడబోయే పరిస్థితిలోనే నువ్వు నిత్య జీవమా నిత్య నాశనమా అనే దాన్ని పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, డోంట్ స్పాయిల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏం చేసుకోవద్దు? నీ స్పిరిచువల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా చక్కగా ఆయన మార్గాల్లో నడువు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయనకు విధేయత చూపించు, ఆయన కనికరాన్ని కోరుకో, ఆయన కృపను కోరుకో. ఎల్లప్పుడూ ఆయన యొక్క క్షమ దొరుకుతుంది, ఆయన యొక్క క్షమ దొరుకుతుంది. ఆ క్షమను కోరుకో, ఆ క్షమలో ఉండు, క్షమించబడిన గుంపులో ఉండు, క్షమించబడిన విశ్వాసపు జీవితం కలిగి ఉండు. అప్పుడు నువ్వు ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లుతూ వృద్ధి పొందే స్థితిలో ఉంటావు. ఆయన బిడ్డవు గనుక ఆయన బిడ్డలను ఆయన క్షమిస్తాడు, కనికరిస్తాడు, మారు మనస్సు పొందితే హక్కును చేర్చుకుంటాడు. మరలా నువ్వు కొత్తగా జన్మించి కొత్తగా జీవించడానికి నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అది దేవుని యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క అపారమైన కనికరం, దేవుని యొక్క అపారమైన కృప, ఆయన సన్నిధి కాంతి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరణం అనగానే ఫిజికల్ డెత్ గురించి మాత్రమే ఆలోచించకండి. మరణంలో రెండు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ డెత్ అయితే రెండోది స్పిరిచువల్ డెత్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పిరిచువల్ డెత్ అండ్ స్పిరిచువల్ లైఫ్. దాన్నే ఎటర్నల్ లైఫ్ అంటారు. ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటారు. మనం ఎక్కువ ఆలోచించాల్సింది ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్ గురించి, ఎటర్నల్ లైఫ్ గురించి, అలాగే స్పిరిచువల్ డెత్ గురించి. ఈ స్పిరిచువల్ డెత్ గురించి ఎఫెసీ పత్రికలో చాలా చక్కటి వివరణ ఇచ్చాడు. మీరు అపరాధములు పాపములు చేస్తూ 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 పోతే ఏమైపోయి ఉన్నారట? మీరు చచ్చిపోయారు అన్నాడు. చచ్చిపోయారు. ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమంలో చనిపోయారట. అది దేవుని దృష్టికి చావులా కనబడిందట. అప్పుడప్పుడు మీకు వచ్చిన డైలాగ్ చెప్తాను. ఒక అమ్మాయి బ్యాగ్ తీసుకు బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నగారు అక్కడ నిలబడ్డారు. అంటున్నారు ఆ అమ్మాయితో, నువ్వు గడప దాటిన మరుక్షణం నా దృష్టిలో చచ్చావు అన్నాడు. దానికి మీరు ఎలా అర్థం చెప్తారో చెప్పండి, నేను వింటాను. ఇప్పుడు మీరు చెప్పండి అర్థం ఎలా చెప్తారో. ఎలా చెప్తాం ఇప్పుడు దాన్ని? నువ్వు గడప దాటిన మరుక్షణం చచ్చిపోయినట్టే అన్నాడండి. నా దృష్టిలో చచ్చావు అన్నాడండి. ఎలా అర్థం చేసుకుందాం ఇప్పుడు దాన్ని? గడప దాటిన మరుక్షణం చచ్చిపోవడం అనేదాన్ని ఎలా అర్థం చేసుకుందాం? అంటే ఆయన ఆత్మ సంబంధమైన భాష ప్రయోగించాడు అక్కడ కూడా. నాట్ ఫిజికల్ డెత్. ఆయన మాట్లాడింది ఫిజికల్ డెత్ గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడు? ఆత్మ సంబంధమైన భాష ప్రయోగించాడు. ఈ ఆత్మ సంబంధమైన భాషలో ఏం చెప్తున్నాడంటే, నువ్వుగా నటు వెళ్ళావా, అది దాటావా, అక్కడితో నేను ఏమైపోయాను, మర్చిపోయాను, నువ్వు చచ్చిపోయావు అన్నాడు. అంతే, మర్చిపోయాను, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. అర్థమైందా? నా దృష్టిలో చచ్చిపోయావు అంటే నా కూతురుగా చచ్చిపోయావు. ఇది అక్కడ కన్క్లూజన్. ఇన్ ద సేమ్ సెన్స్ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమించిన మరుక్షణం నా కృపలో నుండి వైదొలుగుతున్నావు కనుక నా కుమారుడిగా చచ్చిపోయావు, నా కుమార్తెగా చచ్చిపోయావు. అలా చచ్చిపోయే స్థితిలో ఉండొద్దు, నిత్యం జీవించే స్థితిలో ఉండు. అందుకే మరలా తిరిగి రా. ఇప్పుడు గడప దాటేసి మళ్ళీ లోపలికి వచ్చింది అనుకో, వెంటనే మనసు మార్చుకొని చచ్చిపోయి మళ్ళీ ఏమైనట్టు? ఆయన దృష్టిలో బతికేసింది. ఆ పాయింట్ అర్థమైందా మీకు? చచ్చిపోయింది, మళ్ళీ లోపలికి వచ్చి ఏం చేసింది? బతికేసింది. అలాగే ఎవరైతే తప్పిపోయిన వారుగా ఉన్నారో వారు తిరిగి వచ్చిన వెంటనే మరలా ఏమవుతున్నారట? బ్రతుకుతున్నారు. తప్పిపోయిన వాడు తిరిగి వస్తే ఏమవుతున్నాడు? నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడు, బ్రతుకుతున్నాడు. బ్రతికి జీవించి చిరకాలము జీవించే స్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. చిరకాలము జీవించే స్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. కనుక దేవుని ప్రజలుగా దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్న వారుగా ఒకే కోణంలో వెళ్ళిపోవద్దు. పలు విధాలుగా ఆలోచించండి, పలు కోణాల్లో ఆలోచించండి. ముఖ్యంగా మీరు దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు అన్నాడండి ఇక్కడ పౌలు భక్తుడు. ఆత్మను పౌలు గారు చూడగలడా? పోనీ మనం చూడగలమా? మనం పదే పరిశుద్ధాత్మ అన్న పదాన్ని వినియోగిస్తాం. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనే పదాన్ని మనం పదే పదే వాడతాం కదా. మనం చూడగలమా పరిశుద్ధాత్మను? అది పరిశుద్ధాత్మ అన్న పదం శక్తికి సంబంధించిన నిర్వచనం. అది వ్యక్తికి సంబంధించిన నిర్వచనం కాదు, భౌతికమైన నిర్వచనం కాదు. అది శక్తికి సంబంధించిన నిర్వచనం. శక్తి ఎప్పుడు కంటికి కనబడే స్థితిలో ఉండదు, అది చుట్టూతో ఉంటుంది. మన బ్రతికే శక్తుల కలయిక, మన చుట్టూతో ఉన్న వాతావరణమే శక్తుల కలయిక. శక్తి అనేది ఎప్పుడూ కంటికి కనబడదు. అర్థమైందా? ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమని వ్రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని వ్రాయబడింది ఇక్కడ. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అన్నాడు. మనము లౌకికాత్మను కాక ఏ ఆత్మను పొందామట? దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అనగా మనమందరము ఒక శక్తిని కలిగి ఉన్నాము దేవుని పిల్లలుగా. ఆ శక్తి పేరే దేవుని ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మను కలిగిన మీరు గమనించవలసిన ప్రాథమిక సత్యం, అందరూ రిజిస్టర్ చేసుకోండి. ప్రాథమిక సత్యం, మన శరీరం ఎలాగూ శుష్కించిపోతుంది. ఇది ఏమైపోయినా మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అంటే ఇప్పుడు పాడు చేసుకోమని కాదు, వన్ ఫైన్ డే ఈ శరీరం మట్టిలోనికి వెళుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మన లోపల ఉన్న మనము అనే ఆత్మ దగ్గర ఉంది అసలు ప్రాబ్లం. అర్థమైంది కదా? మనము అంటే ఎవరు? ఇప్పుడు ఆత్మ. ఈ ఆత్మ దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉండాలి, అలా అక్కడికి వెళ్ళాలి. అందుకే అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉండకూడదు. జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అనే స్థితిలో, మృతురాలివే అనే స్థితిలో ఉండకూడదు. లోపల ఉన్న స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకూడదు. అర్థమైందా? స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ అంటున్నాను నేను, నా పదాలు అర్థం చేసుకోండి కొంచెం. ఆ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఏమవకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. నీది నీదే, ఆ కన్స్ట్రక్షన్ నాదే. ఇప్పుడు మీ ఇల్లు మీ ఇల్లే, నా ఇల్లు నా ఇల్లే. మీ ఇంటి శుభ్రం నేను చేయలేను, నా ఇంటి శుభ్రం మీరు చేయలేరు. మీ ఇల్లు నేను కట్టలేను, నా ఇల్లు మీరు కట్టలేరు. నా ఇల్లు నాకు నచ్చినట్టు నేను కట్టుకుంటా, మీ ఇల్లు మీకు నచ్చినట్టు మీరు కట్టుకుంటా. అలాగే మీ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ అది మీరు మాత్రమే కట్టగలరు, ఎవడు కట్టలేడు. సపోర్ట్ చేయగలరు అంతే, నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయగలరు. అంటే మెటీరియల్ తెచ్చి నీ లోపల పోయగలరు, దీంతో కట్టుకొని చెప్పడానికి. ఈ మెటీరియల్ అంతా తెచ్చి నీ లోపల పోసి దీంతో చక్కగా ఒక జర్నీ స్టార్ట్ చేయి, మంచి కట్టుకో అని చెప్పడం వరకు మేము చెప్పగలం. కానీ కన్స్ట్రక్షన్ అంత ఈజీ కాదు. అది నువ్వు సపోర్ట్ చేయకపోతే ఆ లోపల ఆ కన్స్ట్రక్షన్ జరగదు. ఇప్పుడు మీ అంతరంగ స్వభావము, మీ స్పిరిచువల్ జర్నీ, మీ స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఈ పదాలు ఏవైతే పడుతున్నాయో ఈ పదాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఈసారి ఈ పదాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోండి. లోపల మీరు ఎలా ఉన్నారనేది మీకు అర్థం అవుద్ది. అదే ఒకరోజు మనల్ని డిఫైన్ చేస్తుంది, అదే ఒకరోజు మనకి జీవ కిరీటాన్ని ఇస్తుంది, అదే ఒకరోజు మనకి నీతి కిరీటాన్ని ఇస్తుంది. అది తప్ప ఇక వేరే ఏది మనకి ఉపయోగపడేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మగా నిందారహితులుగా దేవుని సన్నిధిలో ఒక దినాన మనం అందరము కనబడుదుముగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మా అందరి జీవితాలు, మా అందరి హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు. మీకు తప్ప ప్రభా మరి ఏది ఇతరులకు బయలుపరచబడదు. మీరు తప్ప మమ్మల్ని దృష్టించగలవారు, మమ్మల్ని గుర్తించగలవారు ఎవ్వరు లేరు. మీరు మాత్రమే మమ్మల్ని బలపరిచేవారు, మీరు మాత్రమే మమ్మల్ని స్థిరపరిచేవారు, మీరు మాత్రమే మాకు జ్ఞానాన్ని నేర్పించేవారు తండ్రి. ఈ రాత్రి వేళ పిల్లలు విన్న వాక్యం వారి హృదయాలలో 30 60 100 ఫలింపజేయండి. వారు విడిచిపెట్టే గుంపులుగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ప్రాధేయపడుతూ, ప్రభా, బిడ్డలు తొట్టిల్లిపోకుండా, వారి ఆత్మీయ జీవితాలు బలహీనపడకుండా, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుంటూ, ప్రభా, ఎవరికి తగిన ప్రతిఫలం, ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి మీరు ఇవ్వబోతున్నారనే నిశ్చయతతో మీ పిల్లలు ముందుకు కొనసాగినట్లు సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే మరొకసారి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.